ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నువ్వానేనా అన్నట్లుగా అభ్యర్థులు ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. మైకులు మోత మోగిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఓటరు దేవుళ్లను మెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సమస్యలపై ఆరా తీస్తూ హామీలు గుప్పిస్తూ రాజకీయ రణరంగాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి కాలవ శ్రీనివాసులు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజలతో మమేకమవుతూ స్థానిక సమస్యలపై ఆరా తీశారు. తెలుగుదేశం చేసిన అభివృద్ధి చూసి గెలిపించాలని కోరారు. కాసేపు మిషన్ కుట్టారు. హిందూపురంలో తెదేపా అభ్యర్థి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రచారంలో పాల్గొన్నారు. ఎడ్లబండిపై వచ్చిన ఆయనకు మహిళలు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించాలని బాలయ్య ఓటర్లను కోరారు. కడప జిల్లా కమలాపురం మండలం చిన్నచెప్పలలో వైకాపా నుంచి 60 కుటుంబాలకు చెందిన కార్యకర్తలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని పుత్తా అన్నారు. కడపలో తెదేపా అభ్యర్థి అమీర్ బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వీధి వీధినా తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం సాగించారు. కర్నూలు జిల్లా పాణ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ప్రచారం నిర్వహించారు. తమ్మరాజుపల్లె, కందికాయపల్లె, గోనవరం, కొత్తూరు, మద్దూరులో ప్రచారం నిర్వహించారు. ఆదోయి మండలం బసపురంలో తెదేపా ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మీనాక్షి నాయుడు ప్రచారం చేశారు. తెలుగుదేశం హయాంలో సంక్షేమ పథకాల అమలు అందరికీ అందాయని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఇందిరానగర్లో వైకాపా అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. చండ్రపల్లిలో తెదేపా అభ్యర్థి కేఈ ప్రతాప్ ప్రచారం నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ చంద్రబాబుకే పట్టం కట్టాలని కోరారు. జనసేన, వామపక్ష పార్టీల అభ్యర్థులు సైతం ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో తిరుపతిలో తెలుగుదేశం మరోసారి విజయకేతనం ఎగరవేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగుణమ్మ అన్నారు. మిట్టెవీధి, చిన్న బజార్, కోదండరామస్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేశారు. డప్పు కొడుతూ తెదేపా మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమవుతుందని చిత్తూరు ఎంపీ అభ్యర్థి శివప్రసాద్ అన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తున్న పార్టీని ఆశీర్వదించాలని కోరారు. బీడీ కాలనీ, ముస్లిం కాలనీ, పాతపేటలో తెదేపా నేత పులివర్తి నాని ప్రచారం చేశారు. తిరుపతిలోని ఎంఆర్పల్లి, శేషాద్రినగర్ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి నవరత్నాల గురించి ప్రచారం చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పంలో తెదేపా అభ్యర్థి హరికృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గంటావారిపల్లెలో కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. సత్యవేడు నియోజకవర్గ కేంద్రంలో తెదేపా అభ్యర్థి జెండా రాజశేఖర్ గెలుపు కోసం తెదేపా నేతలు గంగమ్మకు పాలాభిషేకం నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి గంగమిట్ట వరకు పాలకుండలతో మహిళలు ఊరేగింపుగా వెళ్లి అభిషేకం చేశారు.